రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా విడుదల చేస్తున్న రోడ్డు ప్రమాదాల నివేదికల్ని చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ప్రతి సంవత్సరం రోడ్లపై ఇంతమంది విగత జీవులవుతున్నారా? ఇన్ని ప్రాణాలు ప్రమాదాల కారణంగా గాల్లో కలుస్తున్నాయా అన్న సందేహం కలగకుండా ఉండదు. గత 5 ఏళ్ల రికార్డుల్ని పరిశీలిస్తే ఏటా రోడ్డు ప్రమాదాలు దేశవ్యాప్తంగా ఎంతగా పెరిగిపోయాయో చెప్తున్నాయి. గత 10 ఏళ్ల గణాంకాల్లో 2020 మాత్రమే ప్రమాదాల సంఖ్య తక్కువగా కనబడుతుంది. కోవిడ్ లాక్డౌన్ కారణంగా వాహనాల రాకపోకలు తగ్గాయి, ప్రమాదాలు తగ్గాయి. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతిరోజు సగటున 20 మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యుడికి చేరుకుంటున్నారు. ఇది దేశంలో పలు కుటుంబాల్లో చీకటిని, విషాదాన్ని నింపుతున్న అంశం. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా, ఎంత అవగాహన కల్పిస్తున్నా రోడ్లపైకి ఎక్కాక వాహనాల ప్రమాదాలు మాత్రం అదుపులోకి రావడం లేదు. 2020 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 3,66,138 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 1,31,714 మంది మరణించారు. 3,48,279 మంది గాయపడ్డారు. 2021లో 4,12,432 ప్రమాదాలు జరిగాయి. 1,53,972 మంది మృతి చెందారు. 3,84,448 మంది గాయాల పాలయ్యారు. 2022లో 4,61,312 ప్రమాదాలు జరిగితే 1,68,491 మంది మృత్యువాత పడ్డారు. 4,43,366 మంది గాయపడ్డారు. 2023లో 4,80,583 ప్రమాదాల్లో 1,72,890 మంది చనిపోయారు. 4,62,825 మంది గాయపడ్డారు. 2024లో ప్రమాదాల సంఖ్య అంతకు ముందుతో పోల్చితే కొంత తగ్గింది. 4,73,000 రోడ్ యాక్సిడెంట్లు జరిగాయి. 1,70,000 మంది మృతి చెందారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 4,88,000 రోడ్డు ప్రమాదాలు జరిగితే సుమారు 1,72,000 మంది మృతి చెందినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే ఏటా ఈ ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. వేల సంఖ్యలో ప్రజలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. గత 10 ఏళ్ల గణాంకాల్లో 2020 మాత్రమే ప్రమాదాల సంఖ్య తక్కువగా కనబడుతుంది. కోవిడ్ లాక్డౌన్ కారణంగా వాహనాల రాకపోకలు తగ్గాయి, ప్రమాదాలు తగ్గాయి. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతిరోజు సగటున 20 మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువడికి చేరుకుంటున్నారు. ఇది దేశంలో పలు కుటుంబాల్లో చీకటిని, విషాదాన్ని నింపుతున్న అంశం. ఉత్తరప్రదేశ్ దేశంలోనే రోడ్డు ప్రమాదాల్లో నంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఇక్కడ ఏటా 23,652 ప్రమాదాలు జరిగితే 24,118 మంది మృతి చెందారు. జాతీయ రహదారులపై 40% ప్రమాదాలు జరుగుతున్నాయి. తమిళనాడు 18,347 ప్రమాదాలు, 15,000కు పైగా మరణాలతో రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్ర 15,366 ప్రమాదాలు, 14,000కు పైగా మరణాలతో మూడో స్థానంలో ఉంది. దేశంలో నేషనల్ హైవేలపై మొత్తం 13,795 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. వీటిలో 5 కిలోమీటర్ల లోపు 3 ఏళ్లలో 5 కంటే ఎక్కువ 10కి పైగా మరణాలు జరిగిన బ్లాక్ స్పాట్లున్నాయి. ఇందులో అతివేగం, రోడ్ల డిజైన్ లోపాలు, మానవ తప్పిదాలతో ఎక్కువగా ప్రమాదాలు జరిగాయి. దేశంలో బ్లాక్ స్పాట్లు ఎక్కువున్న రాష్ట్రం కర్ణాటక. ఇక్కడ 1,217 బ్లాక్ స్పాట్లున్నాయి. నేషనల్ హైవే 44, నేషనల్ హైవే 48లో ఇవి ఉన్నాయి. బెంగళూరు మైసూర్ రోడ్ ఇందులో ప్రధానమైంది. ఏపీలో 1,202, తెలంగాణలో 1,221, మహారాష్ట్రలో 1000కి పైగా, రాజస్థాన్లో 900 వరకు బ్లాక్ స్పాట్లు ప్రయాణికుల్ని భయపెడుతున్నాయి. యూపీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్లలో 500 నుంచి 800 వరకు బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 68% మానవ తప్పిదాలు, లోపాల వల్లే జరుగుతున్నాయి. అతివేగం, డ్రైవర్ అలసట, నిద్రలేమి, రాంగ్ రూట్లో డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం లాంటి కారణాలు ఉన్నాయి. ఇక రోడ్ల దుస్థితి ప్రమాదాలు ఎక్కువగా జరిగేందుకు కారణమవుతోంది. చాలా రాష్ట్రాల్లో గుంటలు, పగుళ్లు, మలుపుల వద్ద డిజైన్ లోపాలు, సైన్ బోర్డుల్ని సరిగా ఏర్పాటు చేయకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి.